మీకు మలయాళం అర్థమైతే ఆర్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో చూసుకుంటాం అనుకుంటే పక్కా ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూడండి. ఆర్ ఇఫ్ నాట్ తెలుగులో చూడండి. బట్ చూడడం మాత్రం పక్కా అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి. ఎక్సలెంట్ మూవీ. డోంట్ మిస్. సో ఈ మూవీ థర్స్‌డే రిలీజ్ అయింది. నేను నైట్ 11:00 షో చూసి వస్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఒక 2:30, 3 అవుతుంది. బట్ రివ్యూ ఇస్తున్నా అంటే నా ఎక్సైట్‌మెంట్ రేపు మార్నింగ్ ఉంటదో ఉండదో నాకు తెలియదు కాబట్టి ఈ ఎక్సైట్‌మెంట్‌తో సీరియస్‌గా అంటే అర్థం చేసుకుని ఎంత అంటే అంత బాగుంది. నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థమైతే లేదు. లైక్ ఇది రివ్యూ అనాలా, ఒపీనియన్ అనాలా, ఎక్స్పీరియన్స్ అనాలా అర్థమైతే లేదు. చూసేయండి పక్క మూవీ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అసలు నో సెకండ్ థాట్. 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్ అన్ని డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే రిజల్ట్ ఇట్లా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ టాప్ టు నాచ్ ఉంటాయి. నా ఫస్ట్ ఎవర్ మలయాళం మూవీ ఇన్ థియేటర్. అసలు టీజర్ చూడలే, ట్రైలర్ చూడలే, జస్ట్ పోస్టర్ మీద కళ్యాణ్ ప్రియదర్శన్ చూసినా వెళ్ళిపోయినా విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. అసలు 1% కూడా ఫరక్ పడలే లాంగ్వేజ్ ఇష్యూ. సో మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో వినండి. అసలు ఇది రివ్యూ కాదు, ఒపీనియన్ కూడా కాదు. ఒక యాజ్ ఎ మూవీ లవర్ ఒక బ్యూటిఫుల్ మూవీ చూసిన తర్వాత వాళ్ళు షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్ ఇది. సో ప్లీజ్ ట్రై టు గో వాచ్ ఇన్ థియేటర్స్. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్. ఈ మూవీ ఫస్ట్ సక్సెస్ అనేది వచ్చేసి ఒక పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్ ఆపోజిట్ విలన్. నాకు లియోలో ఒక చిన్న బాధ ఉండే. లైక్ శాండీ మాస్టర్ ఫస్ట్ ఒక 20 మినిట్స్ ఎంతో 10 నిమిషాలు కేఫ్లో ఫైట్ ఉంటుంది కదా. అరే ఇంత బాగా చేస్తుండు, ఇంత ఈవిల్నెస్ యాక్టింగ్ చేస్తుండు, కాఫీ కోల్డ్ కాఫీ అని చెప్పి చాక్లెట్ కాఫీ అని చెప్పి అలాంటి అంత మంచి క్యారెక్టర్ని, అంత మంచి పర్ఫార్మెన్స్ జస్ట్ 20 మినిట్స్ చంపేశారు సినిమాలో. బట్ ఈ మూవీలో అట్లా కాదు. హిల్ దే టిల్ త్రూ అవుట్ ద మూవీ. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, పీక్ రైటింగే ఆ లెవెల్ ఉందనుకుంటే దాన్ని ఎన్హాన్స్ చేసేటట్టు ఆయన యాక్టింగ్ అసలు భయపెడతాడు విలన్గా. అంత ఈవిల్నెస్ యాక్టింగ్ ఉంటుంది. శాండీ మాస్టర్ గ్రేట్ విలన్, గ్రేట్ పర్ఫార్మెన్స్. ఇంకా టైటిల్ రోల్ మెయిన్ లీడ్గా వేసిన కళ్యాణ్ ప్రియదర్శన్. ఎంత ఏమందం లైక్ నాట్ జస్ట్ లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, స్టంట్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ సీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ కళ్యాణి ప్రియదర్శన్ ఇన్ దిస్ మూవీ. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇరక్కొడేసింది అసలు యాక్టింగ్లో. ఇంకా నెస్లన్ ఈయన కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లైక్ బెస్ట్ స్క్రిప్ట్ ఈయన దగ్గరికి వస్తాయాలి అంటే ఈయన బెస్ట్ స్క్రిప్ట్ దగ్గరికి వెళ్తారు తెలియదు కానీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్, ప్రేమలు కానీ, జిమ్ఖానా కానీ, ఇప్పుడు ఈ లోకా కానీ బ్యూటిఫుల్ యాక్టింగ్. అండ్ అంటే యాక్టింగ్ అంటే చింపేసడానికి అంతేం లేదు ఆయనకి. బట్ సింపుల్ గుడ్ ఫన్ ఒక మంచి రోల్ పడ్డది. సో గుడ్ యాక్టింగ్. అండ్ హీరో ఫ్రెండ్స్గా ఇద్దరు చేసిరు, వాళ్ళు కూడా బాగానే యాక్టింగ్ చేసిరు. బట్ ఎస్పెషల్లీ దిస్ గై, ఆయన 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 చూస్తే మనల్ని మనం చూసినట్టు ఉంటాం. లైక్ కొంచెం ఆ ఫన్నీ, అక్వరికి, లైట్ అడల్ట్ జోక్స్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. వెళ్ళిపోండి అసలు మీరు మూవీకి. ఇంత చెప్తున్నా అంటే ఇంకా మీ డౌట్ ఉందా? అసలు నో సెకండ్ ఛాన్స్, వెళ్ళిపోండి. ఇంకా ఈ మూవీలో లైటింగ్తో, కెమెరాతో, ఎడిటింగ్తో ఒక ఆట ఆడుకున్నారు అసలు లిటరల్గా. అసలు ఏం యాంగిల్స్, ఏం సినిమాటోగ్రఫీ, ఏం లైటింగ్, అది సినిమా ఇట్లా కలర్ఫుల్ సినిమా ఉంటుంది. ఎక్సలెంట్ ఎడిటింగ్. ఇంత పర్ఫెక్ట్ ఎట్లా కుదిరినాయి ఈ మూవీకి అన్నట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ మధ్యలో లైట్గా మూవీ కొంచెం డిప్ అవుతుంది. అంత పర్ఫెక్ట్ ఫస్ట్ హాఫ్ చూసినాక కొంచెం లైట్గా మలయాళం మూవీ ఫ్లేవర్స్ వస్తాయి స్లోగా. బట్ స్టిల్ పర్ఫెక్ట్ క్లైమాక్స్తో ఎండ్ అయిపోతుంది. సూపర్ అండ్ సూపర్ లైటింగ్, కెమెరా, అన్ని ఎడిటింగ్ పర్ఫెక్ట్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది జేఎక్స్ బిజాయ్. లైక్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఇచ్చి పడేసింది అసలు. లైక్ ఆ ట్రాక్స్ కానీ, ఆ బీజిఎం కానీ, అక్కడక్కడ ఆ క్యాట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా కలిసిపోయింది. అండ్ లైట్గా సలార్ బీజిఎం లేపేసింది ఇంటర్వెల్లో. యా యా ఆ బీజిఎం కొంచెం లేపేసిండు మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ త్రూ అవుట్ ద మూవీ ఎక్సలెంట్ వర్క్ అసలు. గ్రేట్ జాబ్ బై జేఎక్స్ బిజాయ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్ కానీ, బికాస్ ఈ మూవీ ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీ, ఫ్యాంటసీ సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీ. అండ్ మూవీ బడ్జెట్ కూడా నాకు తెలిసి ఎక్కువ లేదు, ఒక 50 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు, మేబీ లెస్ దాన్. బట్ ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో, ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని, ఆ క్వాలిటీని, ఆ గ్రాఫిక్స్ని అచీవ్ చేయడం అంటే నాట్ ఎ జోక్. గ్రేట్ వర్క్. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్. సో గ్రేట్ వర్క్ బై గ్రేట్ ప్రొడ్యూసర్ బై దుల్కర్ సల్మాన్. ఈ మూవీని ఇంకొక మలయాళం మూవీతో మిక్స్ చేసి లైక్ కంబైన్ చేసి ఒక యూనివర్స్ లా క్రియేట్ చేసారు. అండ్ ఎక్సలెంట్ వర్కౌట్ అయింది ఆ అమాల్గమేషన్. అండ్ దీంతో పాటు మూవీలో అక్కడక్కడ జీడిపప్పులు లెక్క కొన్ని క్యామియోస్ పడుతూ ఉంటాయి. థియేటర్స్లో ఎరప్ట్ అయింది లిటరల్గా. అండ్ ఐ హ్యావ్ విట్నెస్ ది పీక్ కమర్షియల్ మలయాళం మూవీ ఇన్ థియేటర్. యా, మూవీ అయిపోయిన వెంటనే వెళ్ళకండి, ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ద బ్లాస్ట్. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్ దగ్గర. పాస్ట్కి ప్రజెంట్కి కట్ చేస్తూ ఎడిటింగ్ స్టైల్ ట్రై చేసిరు. అబ్బాబాబా ఏమన్నా వర్క్ అయింది అసలు. ఆ కట్స్కి, ఆ విజువలైజేషన్కి గ్రేట్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి 100% సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చిన ఈ మూవీతో. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని వారాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది ఒక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ చూసి. మేబీ నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ ఆర్ 4-5 మంత్స్ బ్యాక్ చూసిన ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ. దాని తర్వాత ఐ గెస్ దిస్ ఇస్ ద బెస్ట్ కమర్షియల్ మూవీ ఐ హ్యావ్ విట్నెస్ ఇన్ థియేటర్స్. అండ్ మన అందరికీ మలయాళం మూవీస్ అంటే ఒక చిన్న డిఫాల్ట్ ఒపీనియన్ ఉంది దట్ మూవీ స్లో ఉంటుంది, టైం తీసుకుంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ టైం తీసుకుంటుంది, సెకండ్ హాఫ్లో హైలైట్స్ ఉంటాయని చెప్పి. బట్ నాట్ విత్ దిస్ మూవీ. ఈ మూవీ ఫస్ట్ నుంచే పరిగెడుతుంది అసలు. అండ్ అక్కడక్కడ లైట్ ఎక్కడ స్పేస్ కావాలో అక్కడ స్పేస్ తీసుకుంటుంది. బట్ స్టిల్ మళ్ళీ పరిగెడుతుంది. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రైటింగ్ త్రూ అవుట్ ద మూవీ.
ఇట్లాంటి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ పడి ఎన్ని ఎన్ని మంత్స్ అయింది గైస్. మన తెలుగులో ఎందుకు పడతలేవు ఇట్లాంటి? అప్పుడప్పుడు హనుమాన్కి ఈ లెవెల్ ఆఫ్ హై వచ్చింది నాకు, బికాస్ సేమ్ జానర్, సూపర్ హీరో. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వచ్చింది. మన తెలుగులో ఇట్లాంటి మూవీస్ రావాలి, వస్తే ఇంకా బాగుంటుంది. సో సెకండ్ థాట్ వద్దే వద్దు, థియేటర్లో చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ విల్ హ్యావ్ ద బ్లాస్ట్. సో అది గైస్ మన వీడియో. నచ్చిందా? కొంచెం లెంత్ ఉంటే ఐఎమ్ సారీ, బట్ నా ఎగ్జైట్మెంట్ మొత్తం షేర్ చేసుకున్నా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా? అసలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. లేదు నీకు నీ వీడియోస్ బాగాలేవరా అంటే కింద కమెంట్స్లో రాయండి, నేను చూసి ఇంకా బెటర్ చేసుకుంటా. లైటింగా, ఎడిటింగా, సంథింగ్. సో ఎనీథింగ్ కింద రాయండి సజెషన్స్. ఐ విల్ ట్రై టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అండ్ ఐ విల్ రెస్పాండ్. సో ఇది గైస్. అండ్ దీంతో పాటు ఇంకో మూవీ చూసిన ప్రీమియర్, త్రిబాణదారి బార్బరిక్, అది కూడా మూవీ ప్రీమియర్ చూసిన, రివ్యూ వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ కంటెంట్స్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.